మీ అందరికీ నా ఆశీస్సులు. ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను కదా, చిన్న ఉపన్యాసాన్ని పాల్గొన్నాను. అప్పుడు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఉన్నారు దాంట్లో. సో అయితే 10th క్లాస్ కాకుండా 9th క్లాస్ దాకా ఉంటారు. అంటే ఆ సమయం ఆ సందర్భం లేదు. అది హనుమంతుని యొక్క కార్యదీక్ష అనే అంశం మీద బహుశా మీకన్నా లోయర్ క్లాస్ వాళ్ళు చూపించుకుంటారు. ఇప్పుడు మనం క్రియేటివ్ థింకింగ్ అనే టాపిక్ మీద మనం మాట్లాడాల్సి ఉంది. క్రియేటివ్ థింకింగ్ అంటే నూతనంగా ఆలోచించడం ఎట్లా, అదే దాంట్లో క్రియేటివ్గా ఎలా ఆలోచించాలి. ఈ క్రియేటివ్ థింకింగ్ అంటున్నప్పుడు మీకు చిన్నప్పుడు ఎప్పుడో ఏదో సందర్భంలో ఎవరో ఒక ఉపాధ్యాయురాలో ఒక మాట చెప్పి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, బహుశా మీకు సమాధానం తెలిసి ఉండొచ్చు. అదే ప్రశ్న ఇప్పుడు నేను మళ్ళీ అడగబోతున్నాను. మహామంత్రి తిమ్మరుసు పేరున్నారు కదా, మహామంత్రి తిమ్మరుసు. ఆయన చదువుకునే రోజుల్లో అంటే శ్రీకృష్ణదేవరాయల గారికి ప్రధానమంత్రిగా పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయలకి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన చదువుకునే రోజుల్లో మీకులాగానే స్కూల్ అభ్యాసం చేస్తున్నప్పుడు ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగారు. అదేమిటి అంటే బోర్డు మీద ఒక గీత గీశారు. గీత గీసి దాన్ని చెరపకుండా ఆ గీతని చిన్నది చేయాలి అని ప్రశ్న అడిగారు. స్టూడెంట్స్ ఎట్లాగే, అయ్యా ఈ గీత ఉంది కదా, దీన్ని చెరపకుండా చిన్నది చేయాలి అని అడిగారు. అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? అందుకన్నా పెద్ద గీత గీశాడు. వెరీ గుడ్, మీరందరూ సమాధానం చెప్తారని నాకు తెలుసు. కాబట్టి ఏమైపోయింది అది? ఇది మనం వెళ్ళాలనుకోండి ఈ ప్రశ్న. ఇప్పుడు దాకా మనం ఈ ప్రశ్న వెళ్ళాలనుకున్నాం. నేను కూడా మీకులాగా స్కూల్లో ఉన్నప్పుడు ఈ ప్రశ్న విన్నా. మనం మొట్టమొదటిసారి విన్నప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగామా? చెప్పలేదు. మరి తిమ్మరుసు చెప్పగలిగాడు కాబట్టి ఆయన గొప్పవాడే కదా. ఎందుకని చెప్పగలిగాడు? ఆయన ఏం ఆలోచించుంటాడు? ఆయన నూతనంగా ఆలోచించాడు. క్రియేటివ్, తన ఆలోచన పరంపర మేధస్సు. కాబట్టి అటువంటి క్రియేటివ్ థింకింగ్ మనకు కావాలి అనేది తప్పడే విషయం. అలాగే మరొకటి కూడా వింటారు మీరు, ఇది విన్నారు లేదో నాకు తెలియదు. మళ్ళీ తిమ్మరుస్తాడు. మళ్ళీ చిన్నప్పుడే ఆయన్ని హెడ్ మాస్టర్ గారు లోపలికి పిలిచారు. హెడ్ మాస్టర్ గారు లోపలికి పిలిచి అక్కడ ఈ మొత్తం ఇక్కడ శివాజీ పరిచయం గురువంతా కూడా ఒక పక్క నిలబడి ఉన్నాడు. ఆయన అక్కడ బయట నిలబడితే, సరేనయ్యా నువ్వు ఇది తొక్కకుండా ఆ చివరి నుంచి ఆ చివరికి అమ్మాయి యాక్చువల్గా ఇట్లాగే ఉంది, బాగుంది చూడటానికి. ఒక ఎడ్జ్ ఉంది కదా, శివాజీ లేదు. అలాగే ఇక్కడ శివాజీ లేదు కదా, ఆ శివాజీ లేని చోట నుంచి పెట్టారు. ఇట్లాగే శివాజీ ఉంది, ఆ చివరిలో లేదు. అయ్యా నువ్వు ఇది తొక్కకుండా శివాజీని నుంచి ముందుకు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాడు కదా, విన్నారా? ఇది వినలేదా? మళ్ళీ జాగ్రత్త వెళ్ళండి. అయితే ఇప్పుడు చెప్పండి సమాధానం నాకు. అక్కడ నేల ఉంది కదా, కనబడుతుంది. తివాచీ లేదు, అక్కడ నుంచి పెట్టారు ఆయన. ఈ చివరి తివాచీ లేదు కదా. ఆయనకి ఏం చెప్పారంటే, నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ దాకా, కానీ తివాచీని తొక్కకూడదు. తివాచీని తొక్కకుండా ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలని చెప్పారు. అదే తిమ్మరుసు మళ్ళీ అదే పాఠశాల. ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళి ఉంటాడు అనేది విన్నారా? చెప్పు ఏమో ఫోన్ చేసుకుంటూ. ఇప్పుడు ఆంగ్ల భాష కదా, కాబట్టి మడత పెట్టుకుంటూ వెళ్ళాడు. అంటే కూర్చొని వంగాడు ఆయన, మడత పెట్టుకుంటూ చివరి పెట్టాడు. ఇది కూడా మీరు ఇంత అక్కర్లేదు బోర్డు అక్కడ. మరీ బోర్డు మీద పెడితే వీళ్ళు పాట చెప్తున్నారు అనమాట. ఈ బోర్డు ఏంటి మళ్ళీ మాకు ఎండాకాలం సవాళ్ళు అయినా పాటలు చెప్తాను. కాబట్టి తిమ్మరుసు ఏం చేశాడు? ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళొచ్చు కదా అట్లా. సో ఇది ఏం సూచిస్తుంది మనకంటే థింకింగ్, క్రియేటివ్ థింకింగ్. కాబట్టి శక్తి, ఆ క్రియేటివ్ థింకింగ్ అనేటువంటిది ప్రతి చోట కావాలి. మీరు చదువుకుంటున్నారు,
చదువుకుంటే మీకు మార్కుల కోసం తపపడుతూ ఉంటారు, మార్కుల కోసం మీరు తపపడుతూ ఉంటారు, ముఖ్యంగా మిమ్మల్ని మించి మీ తల్లిదండ్రులు తపపడుతూ ఉంటారు. మీ తల్లిదండ్రులు తపపడుతున్నారు కాబట్టి ఇక్కడ పాఠశాల గురువులు కూడా తపపడుతూ ఉంటారు. కానీ మార్కుల వెంట పరిగెత్తడం అనేది మంచిది కాదు. ఇది మేధావులు భావించడం విషయం, ఇంటెలెక్చువల్స్ స్కాలర్స్ భావిస్తున్న విషయం. కనుక మార్కులు ఇంపార్టెంట్ కాదు, మార్కులు తెచ్చుకోవాలి. 100 మార్కులు తెచ్చుకోవడం తప్పేవి కాదు, తెచ్చుకోవచ్చు కదా. రాకపోతే బాధపడాల్సిన పని లేదు. ఒక మార్పు తగినంత మాత్రాన 90 ముగిపోదు. ఒక అమ్మాయికి ఒక 600 మార్కులు ఈరోజు విన్నారు 10th క్లాస్లో 599. అది మంచి మార్క్, ప్రమాణమే. అదే రావాలని మేము లేదు, అది రాకపోతే 30 ముగిపోయింది. ఇలా ఆలోచించగలిగేటువంటి దేశానికి కాదు. ఎవరైతే ఈ రకంగా క్రియేటివ్ ఆలోచించగలుగుతారో వాళ్ళు రాణించినంతగా ఆ మార్క్ వచ్చిన వాళ్ళు అంతగా రాణించలేదు. అంటే ఆ అమ్మాయికి కనుక క్రియేటివ్ థింకింగ్ ఉందనుకోండి, మార్కులు తోడుగా అమ్మాయి కూడా క్రియేటివ్ థింకింగ్ ఉందనుకోండి, ప్రమాణంగా రాణిస్తుంది అనుమానాలు. ఈ క్రియేటివ్ థింకింగ్ లేదనుకోండి, అప్పుడు అంత గొప్ప రాణించదు. స్థిరపడుతుంది వేరే విషయం. కానీ పెద్ద పెద్ద పదవులు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. నాకు తెలిసి చాలామంది యూనివర్సిటీ ర్యాంకర్స్ ఉంటారు కదా, యూనివర్సిటీ ర్యాంకర్స్ ఎవరిని కూడా నేను ఎప్పుడు ఐఏఎస్ ఎగ్జామినేషన్ విజయం సాధించి వాళ్ళ కలెక్టర్ అయిన సందర్భాలు చూడాలి, మీరు నమ్మండి. లేకపోతే ఏం కావాలి, ప్రస్తుతం కూడా ఐఏఎస్ ఆఫీసర్ రాగానే ఐఏఎస్ క్వాలిఫై ఏం కావాలి, వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ ర్యాంకర్లో ఐఐటీ ర్యాంకర్లో అయిందాలి కదా. ఈసారి చూడండి అలా ఉండవు. మామూలుగా చదువుతున్న స్టూడెంట్స్, మామూలు సెకండ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లోనో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ సాధిస్తున్నారు. ఎందుకంటే అక్కడ క్రియేటివ్ థింకింగ్ ఇంపార్టెన్స్ ఇస్తారు, క్రియేటివ్ థింకింగ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ సందర్భంగా ఏ రకంగా దాని సమాధానం రాయాలి ఇది ఆలోచిస్తారు, ఇది ఆలోచించి ఈ సమాధానం రాస్తారు. అప్పుడు వచ్చే మార్కులు మిగతా మార్కులు కన్నా ఎక్కువ ఉంటాయి. మీకు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఐఏఎస్ నేను ఎగ్జామ్ రాసిన రోజులు నేను మీకు తెలుసు ఐఏఎస్ ఎగ్జామినేషన్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, పాస్ అయ్యాక మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను, ఇంటర్వ్యూ కాస్త మార్క్స్ తగ్గింది కాబట్టి నాకు రాయల్ వేరేషన్. ఆ సంవత్సరం ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే హిస్టరీలో వాజ్ శివాజీ ఏ నేషనల్ లీడర్, వాజ్ శివాజీ ఏ నేషనల్ లీడర్, శివాజీ గొప్ప జాతీయ నాయకుడా అని ప్రశ్న వచ్చింది. సరే సమాధానం రాసిన బాగా నేను కూడా రాశాను. నేను ఇంటికి వెళ్ళాక బాగా రాసినట్లేదు. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, నాతో కూడా రాశాను. అది పేరు కేజీబీవి సుబ్రహ్మణ్యం. ఆయన తను కూడా రాశాడు. మేమేమి రాసామో తను దాదాపు అదే రాశాడు. మీ పాఠాలు చెప్తారు శివాజీ అని అనుకోకూడదు రాశాడు. శివరాజు ఏం రాశాడంటే చివరి విషయం చెప్తాను. ఏం రాశాడంటే ఆ రోజుల్లో శరద్ పవార్ గారు అని ఆయన ముఖ్యమంత్రి ఉండేవాడు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. శివాజీ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఒక మహారాష్ట్రలో బొంబాయిలో పెద్ద విగ్రహం ఉంటుంది శివాజీ. అక్కడ వెళ్ళి పూలమాల వేశాడు. పూలమాల వేసి గొప్ప నాయకుడు అని కోరాడు. మా ఫ్రెండ్ ఆ యొక్క ఎస్ఏని దేంతో ముగించాడంటే ఇఫ్ ది రీజన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర Sir for himself, garlanded the statue of Shivaji and praising like anything, was he not a national leader? సో రాశాడు. అన్ని రాసిన తర్వాత సాక్షాత్తుగా ముఖ్యమంత్రి వెళ్ళి స్టాట్యూకి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించి గొప్ప నాయకుడిని పొగిడిన తర్వాత కూడా ఆయన నాయకుడు కాకుండా ఎలా ఉంటాడు అని రాశాడు. హిస్టరీ పాఠాల్లో మేము చెప్పుకుంటాము. కానీ ఒక కొత్త ఆలోచన శ్రీవాడు ఎలా ఉంటుంది చూడండి, అంత ఇంప్రెసివ్ ఉంది అట్లా. నేను అదే రాశాను, అతను అదే రాశాను. ఇద్దరు క్వాలిఫై ఇంటర్వ్యూలు. కానీ అతనికి డెఫినెట్గా నాకన్నా 4 మార్కులు కూర్చుంటే ఇచ్చేటే కదా. ఎలా ఎలా రాయగలదు, ఎలా రాయగలదు? క్రియేటివ్గా ఆలోచించాడు, విధంగా ఆలోచించాడు. ఇట్లా ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది ఏదైతే ఉందో అది మీకు ఎంత బాగా అర్థమైతే ఆ రకమైన బయటకు విధంగా పనిచేస్తే పుస్తకాలు చదివితే విద్యార్థులు తెచ్చుకుంటే కష్టమే కాదు. విమర్శు గొప్పవాడే కాదు,
నేను చెప్పిన మా మిత్రుడు గొప్పవాడే కాదు, కాకపోతే ఏంటంటే ఆలోచించడానికి ప్రారంభించాను. దానికి సర్వసాధారణంగా సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే మనకున్నటువంటి బుర్రలో మనము 10% వాడతాం, 10% అందరూ కూడా. అందుకని ఎక్కువ వాడదు. అందుకని ఎక్కువ వాడితే ఏమవుతుందంటే తుమ్మసు, అందుకంటే ఎక్కువ వాడితే ఏమవుతుందంటే అయ్యేసరికి, అందుకంటే ఎక్కువ వాడితే ఏమవుతుంది అంటే ఒక దేశాన్ని పరిపాలించేటువంటి ఒక నాయకుడు. కనుక ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. మామూలు రోజుల్లో వస్తే ఈ చెప్పడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ఏదో మార్క్స్ రాయించాలి, ప్రిపేర్ చేయించాలి, రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి, ఈ గొడవలు ఉంటారు కాబట్టి ఆ పని చేయండి. కానీ దిస్ ఇస్ దట్. ఇప్పుడు ఆలోచించండి, మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది దాదాపు రాబోయే రోజుల్లో ఎక్కువ గొడవ పెడుతున్నారు. ఇంటర్మీడియట్ అనేది వెరీ వెరీ క్రూషియల్ స్టేజ్, వెరీ క్రూషియల్ స్టేజ్. ఎందుకంటే నేనేమంటానంటే క్రూషియల్ స్టేజ్ అంటున్నాను, అంతేగాని అదేమి ఎందుకు ఒక మంచి ఇంటర్మీడియట్ అక్కడ మీరు బాగా చదువుకుంటే బాగా రాణిస్తారు. మీరు బైపీసీనో లేకపోతే ఎంపీసీనో లేకపోతే ఎంఈసీ తీసుకొని సీఏలో చార్ట్ అకౌంట్ కావాలి కదా, ఆ పరీక్ష ఐఐటీతో రాయాలనుకున్నా చార్ట్ అకౌంటెంట్గా మీరు ఏదో పాలించాలనుకుంటే విద్యార్థి చేయాలి, లేదా మీరు ఎవరికైనా కనుక ఇంకా ఎక్కువ కోర్స్ ఉండి ఐఏఎస్ లాంటి రాయకపోతే రాయాలి. అవి రాయడానికి మనకి కేవలం మార్కులు సరిపోదు, సబ్జెక్ట్ కూడా కావాలి. ఎప్పుడు ఇటువంటి థింకింగ్ వస్తుంది మనకి అంటే మనము టెక్స్ట్ పుస్తకాలు చదివాము, టెక్స్ట్ పుస్తకాలు చదవాలి. సర్వసాధారణంగా ఇవాళ ఎడ్యుకేషన్ లోపం ఏంటంటే వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ వైపు ఏది పోయబట్టలేదు అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా మార్కులు 5-9 వచ్చిన అమ్మాయి కూడా పోసా, అరే ఒక మార్కు పోయింది, హిందీలో కూడా మార్క్ చేస్తే పోయేది కదా, మీరు కూడా క్షణం కన్నరే పాపం. కాబట్టి ఎంతసేపుకి మార్కులు అనేవి మాయాజాలంలో పడుతున్నారు తల్లిదండ్రులు, గురువులు కూడా. మీరు ఆ మాయాజాలం ఉన్నంత వరకు ఇది రాదు. కాబట్టి మీరు టెక్స్ట్ పుస్తకాలు చదవడం ప్రారంభించారు. తెలంగాణ చదివారు, మీరు టెక్స్ట్ పుస్తకాలు చదివారు ఏం చెప్పండి. ఎన్సీఆర్టీ వస్తుంది, ఎన్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాలు చదివారండి, చదవండి. మెటీరియల్ ఇస్తారు, క్లాసులో నోట్స్ ఇస్తారు, చూస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి మంచి సంస్కృతి ఉంది కదా. కానీ అదే చేశారు, మీరు అక్కడ చదవాలి, మాట్లాడుతున్నారు, మాస్టర్ చెప్తారా ఇది మాట్లాడుతున్నారు. నోట్స్ ఎట్లా చేస్తున్నారు మీరు? నోట్స్ ఆన్ చేయడం క్రియేటివ్ థింకింగ్ అండి, క్రియేటివ్లో పార్ట్. నోట్స్ ఆన్ చేస్తారు, ఇక్కడ కానీ బయటకు వెళ్ళి ఉన్నాడు అంతే కదా. ఎవరు స్కూల్లో స్కూల్లో టీచర్ చెప్పండి, మీకు అర్థం ఇంకోలేదు, మీరు తెలుగు మాట్లాడండి. మీరు చెప్పింది విని అర్థం చేసుకొని టెక్స్ట్ బుక్ చదివి మీ అందరూ మీరు నోట్స్ రాసి ఉంటే కనుక ఏమన్నా అలా ఉన్నారా? ఎందుకు ఉంటే చెప్పచ్చు, భయం లేదు. అలా ఉంటే కనుక మీరు ఈ క్రియేటివ్ థింకింగ్ అనేటువంటి ఆలోచన మీకు తెలియకుండానే మీకు ఇంటర్లైజ్ అయ్యి ఉండేది. మాస్టర్ సార్ బాగా చెప్తారు, లేకపోతే నాకు అర్థమయ్యేది. వచ్చే చెప్తారు మీరు. మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు, మా అబ్బాయి ఎల్కేజీ నుంచి 5th క్లాస్ దాకా ఇక్కడ చదువుతున్నాడు. అప్పుడు ఈ 5th క్లాస్ వరకు ఉండేది, అది నేర్చుకునేది మీరే. కాబట్టి ఏమంటారంటే మనకి అటువంటి ఆలోచన రావాలి. అటువంటి ఆలోచన వస్తే గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు. కనుక మీరు ఇప్పుడు అయిపోయింది, అక్కడ కూడా మీరు మెటీరియల్ ఇస్తారు, మీరు వెళ్ళి చోట మెటీరియల్ ఇస్తారు పెట్టి. అది పూర్తిగా నమ్మమాకండి. మక్కల కోసం ఇస్తారు, చదువుకోండి. టెక్స్ట్ బుక్స్ చదవండి, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి. మీకు కోచింగ్ ఇచ్చేటువంటి ప్రతి లెక్చరర్ నాకు గుంటూరులో పరిచయం. మీరు గుర్తుపెట్టి చైతన్య కాలేజీలో, ఇంకో కాలేజీలో, నారాయణ ఏదో వరకు కాదు, వాళ్ళందరూ అక్కడ చదువుకోలేదు. వాళ్ళు అక్కడ 30 పనిచేస్తున్నారు, వాళ్ళందరూ నా పరిచయం కూడా. నేను బయట మాట్లాడడం ఏం చెప్తాను, అందరూ కూడా ఈ పుస్తకాలు చదవలేదండి, మనం చదివించలేదని అంటారు. తర్వాత నా ఇండివిజువల్ చెప్పాలి అంటే మీరు పుస్తకాలు చదవండి, టెక్స్ట్ బుక్స్ చదవండి. కాబట్టి అది అలవాటు చేసుకోండి ఇప్పుడు. అప్పుడు మనకి ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది ఉపయోగం ఏమిటి, ఎంత విజయాలు సాధించామని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఆసక్తికర విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించే విషయం చెప్తాను. మనకి మీ క్లాసుల్లో ఫోర్స్ అనే పదం వింటారు కదా, బలము, లేదా వెలాసిటీ అనే పదం వింటారు కదా,
వేగము, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం. దెన్ వాట్ ఈస్ ఫోర్స్ అంటే ఎవరు చెప్పగలరా? పుష్ ఆర్ పుల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ ఫోర్స్. దెన్ వాట్ ఈస్ వెలాసిటీ? వెలాసిటీ rate of change of velocity, rate of change of displacement. అంటే మీరు నాకు చూసారా, మీరు బై హార్ట్ చేశారనుకోండి, అది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం తెలియదు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సిలరేషన్ తెలియదు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ తెలియదు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ తెలియదు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బుక్స్ ఉంటుంది. ఇప్పుడు బై హార్ట్ చేస్తుంది, బై హార్ట్ చేసి హార్ట్ చదవదు అక్కడ ఎగ్జామ్ అంటే అదేంటో కాన్సెప్ట్ అర్థం పెడుతుంది. లైఫ్ లాంగ్ వచ్చింది, ఇవాళ కాదు లైఫ్ లాంగ్ వచ్చింది. కాబట్టి ఆ లైఫ్ లాంగ్ మర్చిపోయిన సబ్జెక్ట్ మనకు అర్థం కావాలంటే టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేప్పుడు ఒక అర్థం తెలుస్తుంది. అప్పుడు మీకు ఎప్పుడు జీవితం వస్తుంది, ఇవాళ కాదు. మీరు మీ పిల్లలకో మీ ముందుకో పాఠాలు చెప్పినట్టు చెప్తారు. కాబట్టి అటువంటిది మనకి ఒక పార్ట్ కాదు. కనుక ఈ అంశం, దీనికి సంబంధించిన అంశం ఏంటంటే, మీకు ఈ ఫోర్స్ అనేది, వెలాసిటీ అనేది ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి అధ్యయనం చేశారు. ఈ ఫోర్స్ని యాండ్రేజ్ సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి కదా, ఈ లాస్ ఉన్నాయి, ఇన్నుంటాయి, ఇన్నుంటాయి. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. మరి న్యూటన్ అనే పేరుని చెప్పకుండా మేము పాఠం చెప్పలేదు. న్యూటన్ అనే పేరు చెప్పకుండా మేము ముందు కూడా అడుగుపడదు, అలాగే మీరు అడుగుపడదు. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అర్థమైన అనుకోలే, కానీ మరి మీరు బైహార్ట్ పడతారు, జస్టిస్ కూడా ఏమైనా డెరైవ్ చేస్తారు వాళ్ళు. కానీ దాని వెనకాల క్రియేటివ్ థింకింగ్ ఉంది న్యూటన్. న్యూటన్ చాలా ఆలోచిస్తూనే చేయగలిగాడు. శతాబ్దాల నిశ్శబ్దాన్ని ఆయన బదలు కొడితే కానీ ఇంక చూడాలి. శతాబ్దాల నిశ్శబ్దం, సెంచురీస్ గోల్డ్. మొట్టమొదటిసారిగా ఫోర్స్ గురించి చెప్పిన అరిస్టాటిల్. జాగ్రత్త సబ్జెక్ట్ చెప్పలేదు కానీ దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అరిస్టాటిల్ అరిస్టాటిల్ చెప్తుంటాడు ఎక్కడ చూడడం అదేనా ఏదో క్వాలిటీలో. అలెగ్జాండర్ గురువు ఆయన. అలెగ్జాండర్కి విన్నారా? అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పుకుంటామే, ఎస్టేట్ తర్వాత చెప్తాం, కానీ ఆయన గురువు ఆయన అరిస్టాటిల్. ఇప్పుడు ప్రాచీన కాలం తీసుకున్న శతాబ్దాలు. ఆయన మొట్టమొదటిసారిగా ఫోర్స్ చెప్పాడు. ఫోర్స్ ఏంటి చెప్పాడు. ఆయన మొట్టమొదటిసారిగా వెలాసిటీ ఏంటి చెప్పాడు. ఆ రోజు ఆధునిక కాలం వరకు, అంటే 1000 ఏళ్ల కాలము ఆయన ఏమైతే చెప్పాడు అరిస్టాటిల్, అదే నడిచింది. న్యూటన్ ఎందుకు ఒప్పుకోడాడంటే, న్యూటన్ దాన్ని క్రియేటివ్గా ఆలోచించాడు. అరిస్టాటిల్ చెప్పిన దాన్ని నీ జాగ్రత్తగా ఆలోచించాడు. అరిస్టాటిల్ చెప్పి రెండు తప్పన్నాడు. అరిస్టాటిల్ ఫోర్స్ గురించి వెలాసిటీ గురించి చెప్పిన రెండింటినీ కూడా ఇది తప్పన్నాడు. ఎన్ని శతాబ్దాలు పట్టింది? ఒక 1300 ఏళ్ళు పట్టింది. అంతకాలం వరకు కూడా అరిస్టాటిల్ చెప్పిందే నమ్మాడు. న్యూటన్ నూతనంగా ఆలోచించి ఇప్పుడు దాకా మనం ఏమైతే నమ్ముతున్నామో, ప్రపంచ మానవాళి ఏమైతే నమ్ముతుందో అది తప్పు అని నిరూపించాడు. అందువల్ల న్యూటన్ గురించి మనం నిరంతరం చెప్పుకుంటాం. ఆ క్రియేటివ్ థింకింగ్ గురించి మనం చెప్పుకునేటప్పుడు న్యూటన్ గురించి చెప్పుకుంటాం. ఏం చెప్పాడు మీకు మాట చెప్తాను. చూడండి, ఆయన ఏం చేశాడు, థియరీ చెప్పాలి కదా, నియమం చెప్పాలి కదా. ఆయన చాలా గమనాలు చూశాడు. మోషన్స్ చూడండి, ఇది ఒక డస్ట్ ఉంది, నెట్టాం, ఏమైంది? మూవ్ ఏమైంది? చివరిలో ఆగిపోయింది. ఇంకొంచెం బలంగా నెట్టాను నేను, ఏమైంది? ఇంకొంచెం ఎక్కువ దూరం పోయి ఆగిపోయింది. ఇంకొంచెం బలంగా నెట్టాను, ఏమవుతుంది? ఇంకొంచెం ఎక్కువ దూరం పోయి ఆగిపోతుంది కదా. దీన్నే మనం గమనిస్తాం. అరిస్టాటిల్ కూడా ఇది గమనించాడు, రకరకాల గమనాలు గమనించాడు. గమనించి ఏం చెప్పాడంటే, మనం నెడుతున్నాగా దాన్ని ఫోర్స్ కానీ బలాన్ని ఉపయోగించాను. వస్తువు ఏమైంది? విడిపోయి ఆగిపోయింది. కాబట్టి మనం ఉపయోగించింది బలం అని చెప్పాడు, బాగానే ఉంది. ఎందుకు ఆగిపోయిందో చెప్పాలిగా. ఎందుకు ఆగిపోయింది చెప్పడానికి ఏం చెప్పాడంటే ఆయన చెప్పి చెప్తాను, నేను బలాన్ని ఉపయోగించాను,
అది ఎంతసేపు దాన్ని పనిచేసిందో అంతసేపు ప్రయాణం చేసింది. ఎప్పుడైతే ఇచ్చిన బలం పనిచేయడం ఆగిపోయిందో వస్తువు కూడా ఆగిపోయింది అని దాన్ని గమనించాను. దాని దానికి కూడా క్రియేట్ థింకింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను సాయం చేశాను, ఎక్కువ బలాన్ని ఉపయోగించాను. అది ఏమైంది, వస్తువు ఎక్కువ దూరం పోయింది, అక్కడ ఆగిపోయింది. ఎందుకు ఎక్కువ దూరం పోయిందంటే ఆయన ఏమంటాడంటే, నేను ఈసారి ఎక్కువ బలాన్ని ఉపయోగించాను కదా, అది ఎక్కువ ఉపయోగించే పనిచేసింది కాబట్టి ఆగిపోయాను. దీని నుంచి అరిస్టాటిల్ 2 అంశాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ద వెరీ న్యాచురల్ స్టేట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇట్స్ రెస్ట్ పొజిషన్. ద వెరీ న్యాచురల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇట్స్ రెస్ట్ పొజిషన్. అంటే వస్తువు యొక్క సహజస్థితి ఏంటంటే నిశ్చలంగా ఉండటం అన్నట్టు. అంతే కాబట్టి బలోపేక్ష కలిగింది, ఎప్పుడైతే బలం దాన్ని పనిచేయడం లేదో అయిపోయింది. అంటే అది ఏం కోరుకుంటుంది, నిశ్చలు కోరుకుంటుంది. కాబట్టి స్టేట్ ఆఫ్ రెస్ట్ బలం ఇందా 2వ క్లాసులో బయట చేసి మార్కెట్ వచ్చిన కాదు. కాబట్టి బలం, కాబట్టి వస్తువు స్థితి సహజ స్థితి నిశ్చల స్థితి అది రెస్ట్ పొజిషన్. రెండోది చెప్పాడు, when we apply a force in the body, it gets to velocity. It gets to velocity. తెలియదు, నేను ఎక్కువ వేగంతో ఎక్కువ బలం ఉపయోగించాను, ఎక్కువ వేగంతో పోతుంది. కాబట్టి అరిస్టాటిల్ సిద్ధాంతాలు 2 ప్రపంచంలో కొన్ని వందల సంవత్సరాలు నమ్మబడిన సిద్ధాంతం. ఒకటి ఏంటంటే వస్తువు యొక్క సహజ స్థితి నిశ్చల స్థితి. ఇప్పుడు నిశ్చలంగా ఉంటే కోరుకుంటుంది. It will be always in the rest position. Its natural state is rest position. When we apply a force, it gets to velocity. The force we use more, the more will be the velocity. This is అయితే న్యూటన్కి లేకపోయిన నాలెడ్జ్, నేను కూడా ఆలోచన చేస్తాను కదా. ఏం ఆలోచించానంటే, సరే బాగానే ఉంది, నేను బలం ఉపయోగించాను, వెళ్ళిపోతుందిగా, వెళ్ళిపోయేది సందర్భాలు ఎట్లా ఆగుతుంది, బలం ఎదుగుతుంది. ఆలోచించాలి, మీ న్యూటన్ గారి నియోజకవర్గం ఆధారపడి మనం ఉపయోగించాం. చూస్తున్నాం, మనం ఉన్నాం, నడుచుకు వెళ్తున్నాం కదా, కానీ దాని గోడ ఏర్పడింది, నేను ఆగిపోతాను. దాని జీవం ఉంది కానీ ఆగిపోతాను. కాబట్టి మనకు మనకున్న జీవం, దాని జీవం ఉందా లేదు కదా, మరి వెళ్ళిపోతుంది అది. సరే బలం అయితే ఆగిపోవచ్చు, వేరే విషయం. బలం పోయింది నాకు అరిస్టాటిల్ చెప్పినట్టు, కానీ వెళ్ళిపోయిన క్వశ్చన్ ఉంది అది. కానీ తనలో ఎందుకు ఎట్లా అవుతుంది ఆలోచన వస్తుంది. వెళ్ళిపోయే వస్తువు దానికి జీవం లేదు కదా, సందర్భాలు ఆగలదా, ఆగలేదుగా, ఆగలేదు. ఆయన ఏమన్నాడంటే, వస్తువుకి న్యాచురల్ స్టేట్ అనేది కేవలం రెస్ట్ పొజిషనే కాదు, ఇది సహజ స్థితి అనేది కేవలము నిశ్చితే కాదు. గమనంలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అదే దాని సహజ స్థితి అన్న ఇంతనే కాదు. ముందుకు వెళ్ళిపోతుంది, ఆకలితో జరుగుతుంది, రెండు అవుతుంది, ఆకలిగా ఆగి. కాబట్టి వస్తువుకి సహజ స్థితి అంటే ఏంటి, నిశ్చలంగా ఉంటే నిశ్చల స్థితి, రెస్ట్ పొజిషన్ ఉంటే రెస్ట్ పొజిషన్. ఇఫ్ ఇట్ ఇస్ మోషన్, సే ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ న్యాచురల్ స్టేట్ విల్ బి అగైన్ మోషన్. కాబట్టి అది ఏ స్థితిలో ఉంటే అది దాన్ని సాధిస్తుంది. ఎందుకంటే స్థితి అనేది మార్చుకోవాలి. ఇట్ కెనాట్ చేంజెస్ స్టేట్ ఆఫ్ ఎయిదర్ రెస్ట్ ఆర్ మోషన్. కాబట్టి న్యూటన్ ఇది ఆలోచించాడు, వస్తువుని సాధించిన ఒకటి కాదు, దాని స్థితిలో ఉండాలని కోరుకోలేదు కూడా. కలగకుండా పడైతే అక్కడే ఉంటుంది, లేదా పోతుంది. ఒక గొప్ప మార్పు, మొత్తము ఫిజిక్స్ షేక్ చేసిన మార్పు. ఇది అడుగుతుంది. రెండోది చెప్పాడైనా, మనము వస్తువు మీద బలాన్ని ఉపయోగిస్తే, ఇఫ్ యూ అప్లై ఏ ఫోర్స్ ఆన్ ద బాడీ, ఇట్ సింప్లీ డస్ నాట్ గెట్ వెలాసిటీ బట్ ఇట్ గెట్స్ యాక్సిలరేషన్. రెండో మార్పు. అరిస్టాటిల్ ఏం చెప్పాడు, బలాన్ని ఉపయోగిస్తే వేగం వస్తుంది. ఇప్పుడు ఏమంటాడంటే, బలాన్ని ఉపయోగిస్తే వస్తువుకి యాక్సిడెంట్ వస్తుంది, త్వరణ వస్తుంది. త్వరణ అంటే అర్థం ఏంటంటే, నేను మోడల్ మాటలు చెప్తున్నాను, మీ టెక్నికల్ మోడల్ అర్థం ఏంటంటే, వేగం పెరుగుతూ పోతాడు. వేగము అంటే ఇట్ గెట్స్ మోర్ అండ్ మోర్ వెలాసిటీ.
ఇట్ గోస్ విత్ ఇంక్రీజింగ్ వెలాసిటీ ఉంటుంది. ఇది ఎక్కడ గొడవ అంటే నాకైతే అర్థం కాదు. వస్తువు మీద మనం నెట్టాము, ఎన్ని ఏమైంది, అయిపోయింది కదా. కానీ ఇప్పుడు న్యూటన్ చెప్పినట్టు ఏం కావాలి, న్యూటన్ చెప్పినట్టుగా అయితే యాక్సిడెంట్ అవ్వడానికి ఏం కావాలి, ఉండేది ఏం కావాలి, లేదు పురుగు పోవాలిగా, మరి రాకూడదుగా. కాబట్టి నాకేం అడిస్టాండ్ చెప్పి చక్కగా అర్థమైంది. ఇప్పుడు న్యూటన్ చెప్పి నాకు అర్థం కాదు. నాకు అడిస్టాండ్ చెప్పాడు, నాకేం చెప్పాడు, అబ్బాయికి బలాన్ని ఉపయోగించావు, ఈ బలం అంతా వెళ్ళిపోయింది, అయిపోయింది. ఎందుకు అయిపోయింది, బలం పనిచేయలేదు కానీ అయిపోయింది. అమ్మాయి నాకు అర్థమైంది, నేను నెట్ట ఎందుకు పోయింది. ఇప్పుడు న్యూటన్ చెప్తాడు నాకు, అబ్బాయిని ఫోర్స్ ఉపయోగిస్తే the body gets the acceleration, the body gets more and more velocity. నేను నెట్టే కనపడలేదా, తిరిగి పోవట్లేదా అంటే అప్పుడే ఆగుతుంది. ఏంటి కదా మరి స్కిన్ కానీ వెలాసిటీ వేయకుంది వెలాసిటీ పెరుగుపోతుంటే ఆపడు దిగిపోవాలి. స్కిన్ కానీ చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు నాకు సమాధానం చెప్పాడని ఫ్రిక్షన్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమైంది, సబ్జెక్ట్ మళ్ళీ తిరిగి ఫ్రిక్షన్ ఏంటంటే కొత్త సబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి నేను మీ పాటలు పోటీ ఏర్పడతాను. మీ పాటలు అయితే సిరీస్ పోతారు కదా, మీ సాలరీ రాస్తారు మీరు, ఎండాకాలంలో మీకు బాగైంది. కాబట్టి చూడండి ఎందుకని ఈ మార్పు వచ్చింది. 1300 సంవత్సరాలు వచ్చింది కదా, ఎందుకు మారింది. న్యూటన్ ఏ శక్తి వల్ల న్యూటన్ చెప్పగలిగాడు, టాపిక్ అదే కదా, క్రియేటివిటీ. ఇన్ని వందల శతాబ్దాలు వచ్చిన కథని ఆడవాడు చూడండి. కాబట్టి మరి అదే పాఠాన్ని అరిస్టాటిల్ చెప్పిన పాఠాన్ని అప్పుడు దాకా కొన్ని కోట్ల మంది వినుంటారు, న్యూటన్తో సహా శతాబ్దాలు విన్నారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దానివల్ల ఆయన మాట్లాడారు. కానీ మనం పాఠం చదివేటప్పుడు అర్థం చేసుకుంటాం. డెఫినేషన్లో వదిలిపోతుంది. మీరు డెఫినేషన్ రాస్తే ఏమవుతుంది, మార్కులు వస్తుంది, అనుమానం లేదు. కానీ మన సబ్జెక్ట్ దొరుకుతుందా, అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ దొరుకుతుంది. ఒకసారి సబ్జెక్ట్ పెరిగిన తర్వాత దెన్ ఇఫ్ యూ క్వశ్చన్ వై, ఇఫ్ యూ క్వశ్చన్ హౌ, ఇఫ్ యూ క్వశ్చన్ వాట్, then your mind will try to get the knowledge over it. You begin to thinking. You think చేస్తుందంటే మనకి కావాల్సిన నిజాన్ని పెట్టింది. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది క్రియేటివిటీ. కాబట్టి మనం చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటూ దాని గురించి ఆలోచించాలి. అప్పుడు డెఫినెట్గా మనందరికీ కూడా దాని మీద నూతన ఆలోచన జాగ్రత్త. నేను మీ జీవితం వదిలిపెట్టాను, ఇంకా న్యూటన్తో పాటు అడిగితే మీరు పాడవుతుంది. నేను ఇప్పుడు మీ కెప్లర్ దగ్గర వస్తాను. కెప్లర్ క్లాస్ ఆల్మోస్ట్ వచ్చినాయి మీకు. కెప్లర్ క్లాస్ ఆల్మోస్ట్ రాలేదు, పర్లేదు, నేను చదివిపోతాను. కెప్లర్ మీకు ఒకటి వచ్చింది జాగ్రత్త. జియోసెంట్రిక్ థియరీ అని, హీలియోసెంట్రిక్ థియరీ వచ్చినాయి కదా, వచ్చి రాదని చెప్పదు. నేను ఇంటర్వ్యూ చెప్పినా నేను డిఎస్సి కోచింగ్ తీసుకుంటాను, అందువల్ల ఆ పుస్తకంలో తెలుస్తాను. జియోసెంట్రిక్ థియరీ ఏంటంటే చెప్తా. భూమి చుట్టూతా భూమి కేంద్రంగా అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. మీరు జాగ్రత్త చదవలేని అర్థం. జియోసెంట్రిక్ థియరీ ఉంది అంటే మొదట్లో ఏమవుతారంటే భూమి కేంద్రంగా, అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడండి. కానీ ఒకప్పుడు నమ్మారు భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు తిరుగుతాయి అని ఒకప్పుడు ప్రజలు నమ్మారు. ఆ సిద్ధాంతం చెప్పిన పేరు గెలిలేదు. ఆన్సర్ మీ గెలిలేదు నేను క్వశ్చన్ మారుస్తాను. ఇంకోసారి ఆయన పేరు టాలమీ. ఆ టాలమీ ఏం చెప్పాడంటే మన భూమి ఆధారంగా అన్ని గ్రహాలు తిరుగుతాయి అన్నాడు. మరి మన గర్వమేగా, ప్రోడక్ట్ ఇంకే మన భూమి చుట్టూ కూడా అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. కాలక్రమంలో క్రైస్తవ మతం కూడా దాన్ని నమ్మింది. క్రైస్తవ మతం కూడా భూమి చుట్టూ మిగతా గ్రహాలు సూర్యుడితో సహా తిరుగుతున్నాయి అన్నప్పుడు దాన్ని నమ్మింది. అంటే అదేమి సైన్స్ కాదు కదా,
మొత్తం నమ్మింది. కాబట్టి ఎప్పుడైతే క్రైస్తవం కూడా నమ్మిందో ఈ జియోసెంట్రిక్ థియరీ బహుళ ప్రచారంలోకి వచ్చింది. Everyone begins to think that it is our earth that is great, around which, including sun, revolves. కొన్ని వందల శతాబ్దాల వరకు అదే నడిచింది. కొన్ని వందల శతాబ్దాల వరకు ఇదే కదా నడిచింది. ఏమని భూమి చుట్టూతున్న మిగతా గ్రహాలకు చూపుతుంది. దాన్ని మనం జియోసెంట్రిక్ థియరీ అంటాం. అయితే మళ్ళీ మోడర్న్ టైంలో న్యూటన్ ఆ సమయంలో ఉన్నాయి. ఈసారి ఇంత అమ్మాయి చెప్తుంది ఏమి మరి గెలీలియో ఐదు సిద్ధాంతం చెప్పాడు. సూర్యుడు చుట్టూగా గ్రహాలు చూపుతున్నాడు. సో ఇది భూమి కాదు కేంద్రం, సూర్యుడు చుట్టూగా కూడా మీద గ్రహాలు చూపుతున్నాడు. గెలీలియో అంటే దాన్ని మనము హీలియో సెంట్రిక్ థియరీ అంటాం. హీలియో అంటే రిగార్డింగ్ సన్. కాబట్టి సూర్య కేంద్ర సిద్ధాంతం అంటే మీరు నమ్మండి, 1000 సంవత్సరాల పైన ప్రజలు ఏం నమ్మారు అంటే భూమి చుట్టూగా కూడా వివిధ చూస్తుంది. 1000 సంవత్సరాలు నమ్మారండి. ఇప్పుడు మీరు చెప్తే మీకు ఆశ్చర్యం ఉండదా? మనం చూస్తుందా సూర్య చుట్టూ అందరికీ నమ్మి చూసుకుని మన భూమి కూడా సూర్య చుట్టూ తెలుస్తున్న మనకి ఆ సిద్ధాంతాన్ని ఉన్న సిద్ధాంతం బదలవడానికి 1000 ఏళ్ళ కాలం దాటి అంతకాలం ప్రజలు దాన్ని నమ్మారు. అప్పుడు కోపంగా జియోసెంట్రిక్ చెప్తే సరే ఇప్పుడు అది నడుస్తుంది వేరే విషయం, అది వాస్తవం. అయితే విశేషం ఏంటంటే ఎప్పుడైతే కోపర్నికస్ సిద్ధాంతం చెప్పాడో అతన్ని క్రైస్తవ మతం వ్యతిరేకించాడు, అలాంటి కోపడు వ్యతిరేకించాడు. కోపర్నికస్ దుర్మార్గంగా చెప్పాడు, కాల్చి చంపేయాలనుకున్నాడు. కొంతమంది కోపర్నికస్ని చంపే ప్రయత్నం చేశారు. ఆయన పార్టీ దాక్కుని కాలం ఆయన తప్పైపోయింది, క్షమించని చెప్పాల్సి వచ్చింది. నిజాన్ని చెప్పిన గొప్ప సైంటిస్టు అయ్యా మీ యొక్క మనోభావాలు గమనిస్తే తను క్షమించని చెప్పాల్సి పరిస్థితి అయ్యా ఈ కోపానికి. ఇప్పుడు నేను వచ్చి చెప్పాను అదేంటంటే టైకో బ్రాహి అని అన్నాడు. ఆయన పేరు టైకో బ్రాహి. ఆ టైకో బ్రాహి ఏమన్నాడంటే ఈ కోపానికి సిద్ధాంతం తప్పు, ఇది గ్రేట్ సైంటిస్ట్. టైకో బ్రాహి was one of the greatest scientists of the world. ఆ టైకో బ్రాహి ఏమన్నాడంటే కోపర్నికస్ తప్పనుకున్నాడు, అంటే హీలియోసెంట్రిక్ థియరీ తప్పనుకున్నాడు, సూర్యుడు చుట్టూ అనేది తప్పనుకున్నాడు. మనం ఏదైతే నమ్మామో భూకేంద్ర సిద్ధాంతం జియోసెంట్రిక్ థియరీ అదే నిజం అనుకున్నాడు. ఎందుకంటే ఇది జస్ట్ క్రిస్టియన్. నేను నా హిందూ మతం ఇది రాసిందండి, నేను హిందూ మతాన్ని పాటిస్తాను, దానికి వ్యతిరేకంగా చెప్పాను కదా, నేను అంటే నమ్మం కదా, సాధారణలు నా సిద్ధాంతం యొక్క టైప్ ఉందా కదా. అలాగే టైకో బ్రాహి ఏమన్నాడంటే జియోసెంట్రిక్ థియరీ హీలియోసెంట్రిక్ థియరీ తప్పు అనుకోండి. మళ్ళీ ఆలోచన ప్రారంభించాడు క్రియేటివ్ ఆలోచన ప్రారంభించి కోపర్నికస్ ఎంతైతే మెటీరియల్ ఇచ్చినాడో అందుకని ఎక్కువ మెటీరియల్ ఇచ్చినాడు. ఈసారి ఈ మెటీరియల్ వచ్చింది అంటే ఇది ఎప్పుడు చేయాలి మనం గమనిస్తున్నాం. అలాగే వీనస్, మూన్, సన్ ఎన్ని సంబంధం వీటి రకరకాలలో రకరకాల చోట్ల గమనిస్తూ వచ్చారు మన పూర్వీకులు. వాళ్ళ ఆ గమనాలు ఎక్కడెక్కడ చూసారో వాటి నోట్ చేసుకుని చేస్తారు. ఆ గమనాలు ట్రై చేస్తే చూస్తే కోపర్నికస్ చెప్తే ఎక్కువ మేడలు దొరికే పడింది నాకు, కోపర్నికస్ తప్పు ఆ ముందు చెప్పిన సిద్ధాంతం నిజము అని చెప్పేస్తాడు. ప్రయత్నం చేస్తే చూడండి విజయ్ ఇది జీఎస్ క్రిస్టియన్ మత విశ్వాసాలు తెలియవాడు. పరిశోధన ఎందుకోసం చేయొచ్చున్నాడు అయినా తాను జియోసెంట్రిక్ థియరీ నిజమో చెప్పవచ్చున్నాడు. ఇది జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటి? అంటే తాను చెప్పవలసింది ఏంటి? ఒక తప్పు చెప్పవచ్చున్నాడు, ఒక తప్పుని నిరూపించాలని ప్రయత్నం చేశాడు. కానీ సైంటిఫిక్ చేశాడు. మనకు కావాల్సిన రెండో విషయం, ముఖ్య విషయం, క్రియేటివ్ థింకింగ్ కావాల్సిన ఒక ఆధారం సైంటిఫిక్ థింకింగ్. కానీ అతను మనసులో పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? జియోసెంట్రిక్ థియరీయే కరెక్ట్ అని పెట్టుకున్నాడు, నమ్మాడు. దాన్ని భూమి చుట్టూ విధానం నమ్మాడు. కానీ తన థియరీ కూడా ఏం చేశాడు, తన సిద్ధాంతం కూడా ఏం చేశాడు, తన పరిశోధన ఏం చేశాడు, తన రీసెర్చ్ అంతా కూడా నిజవాదాన్ని చేశాడు. నిజవాదాన్ని చేసినప్పుడు తనకు తెలియనటువంటి అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామాలు వస్తుంది.
మనం ఏది చెప్పదలుచుకున్నాడో దానికి ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి రుజువులు వస్తుంది. కానీ చిన్న ఆయనకి ఏమర్థమైపోయిందంటే నేను దేనైతే నమ్ముతున్నాను జియోసెంట్రిక్ ఇది అది తప్పు అని అర్థమైంది. కాబట్టి ఆయనకు అర్థమైంది కోపనిగా ఏం చెప్పాడు ఆ హీలియోసెంట్రిక్ థియరీయే కరెక్ట్ నమ్మేసి ఆయన గొప్ప పరిశోధన చేసి ఇక చేర్చాడు ఆయన సూర్యుడు చుట్టూ సరే మిగతా గ్రహాలకి. కాకపోతే కొంచెం దురదృష్టం ఏంటంటే బాబు అంతా రీసెర్చ్ అయిపోయి ఆయన ఫలితాలు ఇచ్చే సమయానికి చెప్పాడు టైకో బ్రాహ్మణ్ చనిపోతే ఆయన శిష్యుడే కెప్లర్. శిష్యులే కెప్లర్. ఈ కెప్లర్ టైకో బ్రాహ్మణ్ సిద్ధాంతాల మొత్తాన్ని క్రోడీకరించి న్యూటన్ 3 నియమాలు చెప్పినట్టుగా ఈయన కూడా 3 నియమాలు చెప్పాడు. వాటినే కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లాంటేషన్ ఇవి మీకు వస్తాయి, ఇంప్లిమెంట్ వస్తాయి. ఇప్పుడు రాలేదా? కాబట్టి మీకు ఏం చెప్పొస్తున్నారంటే కోపర్నికస్ క్రియేటివ్ థింకింగ్. కాబట్టి పెద్ద వార్త ఇచ్చాడు. టైకో బ్రాహ్మణ్ కూడా క్రియేటివ్ థింకింగే. కాబట్టి ఏం జరిగింది అనుకున్నది ఎందుకు కాదంటే ఆ క్రియేటివ్ థింకింగ్ కోసం చేసిన పని సైంటిఫిక్ రీసెర్చ్. కానీ క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉంటుందో అనుకోడు. అంటే అన్నట్టు చెప్పాడు కదా దాన్ని తప్పుగా చెప్పేద్దాం అనుకోకూడదు. అలా చెప్తే అనుకోవాలి. అరిస్టాటిల్ చెప్పాడు కాబట్టి దాని తప్పు అన్నసుకోలేదు. అలాగే టైకో బ్రాహ్మణ్ అలా చెప్పాలనుకున్నా కూడా సైంటిఫిక్గా అనుకోవచ్చు. అప్పుడే నిజం పెట్టవచ్చు. కానీ మనకి క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉండాలి అంటే మనకి సైంటిఫిక్ కూడా ఉండాలి. నాకు ఇమోస్ చెప్పుకొని వచ్చిన ఎగ్జాంపుల్ వెళ్ళాను గీతకి ఇస్తే చదివిపోయింది కదా సైంటిఫిక్ ఇప్పుడు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు సైంటిఫిక్ కాదు. కాబట్టి క్రియేటివ్ థింకింగ్ కోసం మనకు ముఖ్య అంశం ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించాలి. మీరు చదివేటప్పుడు మీ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ఇది నిజమా కాదా ఆలోచించడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా అది మనకు ఉన్నటువంటి విద్యార్థుల్లో దాని ఆధారంగానే పుస్తకాలు చదవాలి. వాటిని విశ్లేషించేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఆధారంగానే మనం ప్రయత్నం చేసిన కనుక అప్పుడు ఏమవుతుందంటే నిజాలు పడుతుంది. అది నిజమైతే దానికి ముందు తీసారు, అది అబద్ధమైతే మనం కొత్త సిద్ధాంతాలు. మీకు కాంతి గురించి ఉన్నారు, లైట్ గురించి. లైట్ కాంతి మీకు లైట్కి సంబంధించిన సిద్ధాంతాలు ఎట్లుంటాయి నేర్చుకుంటే కనీసం మొట్టమొదటి హాఫ్స్వెల్ థియరీ పార్టికల్ లైట్ అంటే ఇంత పార్టికల్ థియరీ. తర్వాత వేవ్ థియరీ, తర్వాత ఫోటాన్ థియరీ. అయితే మాస్టర్ సబ్జెక్ట్ చెప్పకుండా సబ్జెక్ట్ చెప్తారు కదా. ఇప్పుడు ఇది విన్నాం కదా, లైట్ మొదట్లో కాంతిని చదువుతున్నారు వాళ్ళు ఫుల్ ఆఫ్ పార్టికల్స్ అనుకున్నారు. కాంతి అనేటువంటిది కణాల జల్లు అనుకున్నారు. అంటే కాంతి అనేది కంటి కనబడి చిన్న చిన్న కణాలు అనుకున్నారు. కణాలు అనుకొని అట్లా పాఠం చెప్పారు. ఇంకో సైంటిస్ట్ దానికి పుస్తకాలు చెప్పకపోతే ఇప్పటికీ మనం ఏం చదువుకునేవాడు కాంతి అంటే కణాల జల్లు అనుకునేవాడు కదా. కానీ ఆ తర్వాత రోజుల్లో మరొక ఆయన వేవ్ థియరీ చెప్పాడు. కాంతి అంటే కణాలే లేవు, అందులో ఏమి పార్టికల్స్ ఉండవు, అది వేవ్స్ కోసుకోకపోతాను. వేవ్ థియరీ ఆయన ఎలా చెప్పగలిగాడు? అంతకుముందు ఇప్పుడు వస్తున్న పాఠాలని అందులోనే ఆగలేదు. వాటిని ఇంకొంచెం జోడించాడు, ఇంకొంచెం సైంటిఫిక్ పరిజ్ఞానం జోడించాడు. జోడిస్తే ఏమైపోయింది పార్టికల్స్ సిద్ధాంతం తప్ప తెలియదు. అప్పుడు ఏదో అవ్వాలిగా. అప్పుడు తాను వేవ్ థియరీ చెప్పాడు. చాలా గమ్మత్ ఏంటంటే వేవ్ థియరీ తర్వాత తేలేదు. మరి ఏం చెప్తే సబ్జెక్ట్ వస్తుంది చెప్పండి. మళ్ళీ ఇంకోసారి గుర్తుకొచ్చాడు హైగెన్స్ వేవ్ థియరీ చెప్పాడు. మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చిన తర్వాత వేవ్ థియరీ కూడా తక్కువ తెలిపోయింది. అంటే కాంతి వేవ్ లాగా ప్రయాణించి తెలిపోయింది. అప్పుడు ఇప్పుడు మనం నమ్ముతున్నటువంటి ఫోటాన్ థియరీ వచ్చింది. ఫోటాన్స్ ఒక మాట అవుతుందా మిమ్మల్ని PROTONS ప్రోటాన్స్ అని PHOTONS ఫోటాన్స్ అని రెండు వేరువేగా ఉంటాయినా? వేరువేరే కదా. ఫోటాన్స్ అంటే ఏంటి? ఫోటాన్స్ అంటే పార్టికల్స్ ఎనర్జీ పాకెట్స్. పాకెట్ అనగానే
లోపల పదార్థం ఉందనుకోవద్దు. ఎనర్జీ ఎనర్జీ అంటే కంటి కనపడుతుందా? అంటుంది కదా, కంటి కనపడదు. ఫోటాన్లో కూడా పార్టికల్స్ ఉండవు. ఇట్స్ ఎనర్జీ పార్ట్. పాకెట్ అంటే కొంత విలువ చెప్తారని చెప్పారు. సో నేనేమంటానంటే కాంతి ఒకప్పుడు పార్టికల్స్ అని చెప్పి, తర్వాత వేవ్స్ అని చెప్పి, ఇప్పుడు మనం ఫోటాన్స్ అని చెప్పుకొని రాబోయే మీలాంటి ఆలోచించుకోండి, ఇంకో విషయాలు తెలుస్తుంది. రేపు పొద్దున ఇంకొన్ని కొత్త విషయాలు పెట్టవచ్చు అనుకోండి, ఒకవేళ ఈ ఫోటాన్స్ ఇది కూడా తప్పేము కాకుండా ఏం లేదు. ఎంఎస్సీ ఇంట్లో చెప్పారు, మనం పాఠాలు ఏమనుకున్న ఫోటాన్స్ ఇది దీన్ని మార్చి వచ్చి కొత్తగా వస్తాయి. కాబట్టి ఎట్లా ఊహించుకోవాలి? ఎవరు చెల్లుతారు ఈ పని? ఎవరు చెల్లుతారు ఈ పని? ఎవరికైతే సబ్జెక్ట్ బాగా వచ్చో ఎవరు దానికోసం తప్పిస్తారు, ఎవరి కోసం ఎవరైతే దాని చుట్టూ ఆలోచిస్తారు, ఎవరైతే నూతన ఆలోచన చేయగలుగుతారు, వాటిని పొద్దున ఫోటాన్ థియరీ కూడా కొంతవరకే నిజము, సంపూర్తిగా నిజము కాదు అని నిరూపించే రోజులు వస్తుంది. తెలుసుకో ఎట్లాగైతే ఒకప్పుడు అరిస్టాటిల్ తర్వాత నూటలు, ఎట్లయితే కాలం తర్వాత కోపర్నికస్, టైగో బ్రాహ్మణుడు, కెప్లర్, అలాగే లైట్ థియరీ కూడా మార్పు. మరి మార్పులకి కారణం ఏమిటంటే సింపుల్ ఒకటే మాట, ఏదన్నమాట క్రియేటివిటీ. కాబట్టి ఈ సబ్జెక్ట్, ఈ క్రియేటివిటీ అనే సబ్జెక్ట్ మనం అన్ని సబ్జెక్ట్స్కి అన్వయించవచ్చు. నేను ఫిజిక్స్ పరంగా చెప్పాను, దీన్ని మనం కెమిస్ట్రీ పరంగా చెప్పచ్చు, బోటనీ పరంగా చెప్పచ్చు, జువాలజీ పరంగా చెప్పచ్చు, క్వాలిటీ పరంగా చెప్పచ్చు, అలాగే హిస్టరీ పరంగా కూడా చెప్పచ్చు. అట్లా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోండి. లేకపోతే మీకు బాగా హిస్టరీ ఇష్టం అనుకోండి, డోంట్ వరీ అబౌట్ ఎంపీసీ, డోంట్ వరీ అబౌట్ బీపీసీ, మీ గో ఫర్ హిస్టరీ. రాబోయే రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విన్నారు మీరు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2024 దాంట్లో 40 మార్కులు రాబోతుంది. అన్ని సబ్జెక్ట్స్కి విలువ పెరగబోతుంది. ఇప్పుడు విలువ అంటే ఎంపీసీ అయితే విలువ, సిఈసీ నా అంటే ఇది బాగా రాలేదా? క్లాస్లో ఆ వాతావరణం ఉంది కదా, ఇప్పుడు ఉందా లేదా? మీరందరూ విద్యార్థుల పిల్లలు చదవడానికి వెళ్ళి ఏ గ్రూప్ తీసుకోమంటారు అంటారు, వాడంటే మీ మార్కులు ఎంత అంటారు. మీరు ఏదో కొంచెం తక్కువ చెప్పారు అనుకోండి, సిఈసీ తీసుకోపోలే అంటారు. ఎంపీసీ మనకు బాగా చెప్పారు వాడు, ఎంపీసీ తీసుకొని బయట తీసుకున్నట్టు. అది కరెక్ట్గా అన్ని సబ్జెక్ట్స్ విలువ. ఉద్యోగాలు రావడానికి అసలు ఎంపీసీకి బయట అవకాశం కాబట్టి మనం తప్పనే పడతాం. రాబోయే రోజుల్లో అన్ని సబ్జెక్ట్స్కి విలువ కలగబోతుంది. మీరు హిస్టరీ చేసినా, మీరు ఎకనామిక్స్ చదివినా, మీరు పాలిటిక్స్ చదివినా, మీకు బంగారు భవిష్యత్తు రావడానికి వీలుగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్రియేట్ అయింది. కానీ ఏం చెప్తున్నాడు, మీ అందరికీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు దేంట్లో అభివృద్ధి ఉందో అభివృద్ధిలో తీసుకోండి. లేకపోతే ఇప్పుడు ఎందుకు తీసుకోవాలనుకోండి, ఒక మనకి లెక్కలు అంటే కొంచెం అని తీసుకోలేదు కొంచెం, అంటే అన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండాలి మనకి. కానీ ప్రిఫరెన్స్ నాకు హిస్టరీ అంటే బాగా ఇష్టం అంటే లెక్కల కన్నా అనుకూలం అవుతుంది. ఇంకొక హిస్టరీ నాకు జాగ్రత్త అంటే ఇష్టం అనుకోండి, అది తీసుకోండి, ఇబ్బంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ థింకింగ్ అనేది జరుగుతుంది. కనుక మీ పెద్ద మీరు చేయొచ్చు. అలాగే ఎంపీ తీసుకొని చెప్పలేదు, బయట తీసుకొని చెప్పట్లా, మీ అభిరుచిలో కూడా తీసుకోవాలి. అప్పుడు ఈ పని చేస్తారు, మంచి భవిష్యత్తు అని ఉంటుంది. కనుక మొత్తం మీద మనం గుర్తుకోవాల్సిన చిత్త అంశం ఏంటి? క్రియేటివిటీ. వాట్ ఇస్ ద సబ్జెక్ట్ యూ టేక్, వాట్ ఇస్ ద కోర్స్ యూ స్టడీ, యూ షుడ్ హ్యావ్ దట్ క్రియేటివిటీ. నాట్ ఓన్లీ ఇన్ యువర్ క్లాస్ రూమ్ స్టడీస్, ఎంటైర్ లైఫ్. అదే సమస్య వస్తుంది, అదే పెద్ద సమస్య వచ్చిందమ్మా. ఒకసారి నా ఫైనాన్షియల్ పొజిషన్ పడిపోయింది, ఒకసారి ఇంట్లో డబ్బు చేస్తుంది, బాగుంది కూర్చొని రావాలి కదా, ఏం చేయాలి? సొల్యూషన్ కోసం వెళ్తా. సొల్యూషన్ వెళ్తానంటే అర్థం ఏంటి? సొల్యూషన్ కోసం వెళ్తానంటే అర్థం ఏంటి? క్రియేటివిటీ అంతే కదా. మన సమస్య వచ్చింది, సరిగ్గా వచ్చింది సమస్య. ఆ సమస్యను ఎవరు తప్పగలరు? ఎవరైతే దాన్ని నిర్భరంగా ఆలోచించి సమస్యని సాల్యూషన్ చేయాలి అంటే అది ఏమవుతుంది? క్రియేటివిటీ. కాబట్టి ఎవరైనా సక్సెస్ఫుల్ జీవితాలు గడుపుతున్నారు అంటే అన్డౌటెడ్లీ డిపెండ్ ఆన్ ది
క్రియేటివ్ థింకర్స్. క్రియేటివ్ థింకర్స్ అయితే ఈ పని చేయగలుగుతాం. జీవితంలో ప్రతి క్షణం మనకి అవసరం ఉంటుంది. కనుక మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ముగిస్తున్నాను నా టైం వరకు నేను నెక్స్ట్ టైం కూర్చుంటాను. మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసాను, అర్ధరాత్రి కూడా ఒక అమ్మాయి ఆటో ఎక్కుతుంది. ఆటో ఎక్కి మరి రాత్రి కూడా ఆడపిల్ల మరి ఆటో వాడు తెలియదు ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని వాళ్ళ అన్నయ్యని ఐపీఎస్ ఆఫీసర్లా భావిస్తూ ఫోన్ తీలా ఇంకొట్లా అదే ఎక్కడో ఏంటంటే 24 ఉద్యోగం నీకు ఎంత పోలీస్ డ్యూటీ మానవారి మధ్య మానవ ఇంకా నువ్వు సరే అన్న ఎక్కడున్నా వస్తాను ఎక్కువ వస్తానని మాట్లాడుతున్నాను. ఇన్ని మాట్లాడిందమ్మాయి ఆటో ఎవడు భయపడాలి, వాళ్ళ అన్నయ్య ఎవడు పోలీస్ ఆఫీసర్. మరి అమ్మాయికి ఆ క్షణంలో భయపడితే భయపడిపోయి అమ్మో ఏంటనుకుంటే. కాబట్టి అమ్మాయికి అది ఏదో రకంగా ప్రెటెంట్ అంటే అబద్ధం చెప్పచ్చు కాదు, అబద్ధం కాదు ప్రెటెంట్ వస్తుంది. కాబట్టి అగ్ని చూసిన అమ్మాయి కాదు తెలియదు ఆలోచనలు క్రియేటివ్. సో ప్రతి క్షణం కూడా మనకి అవసరం. ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది మన హిందూ జీవన విధానంలో కూడా భాగము. శబ్దస్థానంలో న్యాయ అనే శబ్దస్థం ఉంది. శబ్దస్థానం అంటే అందులో న్యాయ యోగ మీమాంస ఉంటాయి. వైశేషిక ఉంటుంది. వైశేషిక అంటే ఎటవిక్తి. న్యాయ అనేది లాజిక్, తర్కం ఆధారంగా సబ్జెక్ట్ ఉంటుంది. వేదాలు తర్కం ఆధారంగా అందులో ఏముంటుందంటే పర్వతాలు ఉన్నాయి కదా, పర్వతాలు ఉన్నాయి. ఆ కొన్ని పర్వతాల పైన పొగొస్తుంటుంది. పొగ ఆ పొగొస్తుంటే ఏం చెప్పచ్చు మనం, ఒక మౌంటైన్ దగ్గర వెళ్ళాం. మనం ఒక మౌంటైన్ దగ్గర వెళ్ళాం, శివప్రసం మీద ఒక మౌంటైన్ దగ్గర వెళ్ళాం. అక్కడ లోపల నుంచి పొగ వస్తుంది బయటికి. ఏం చెప్పచ్చు మనం, స్మోక్ ఏదో బయట వస్తుంది. ఏం చెప్పచ్చు మనం, లోపల ఏమి ఉండొచ్చు, గోల్కర్ ఉండొచ్చు. గోల్కర్ అంటే అర్థం ఏంటి, అగ్గి వరకు అంటే అగ్గి ఉంది కదా. అగ్గి మనకు కనబడుతుందా, అగ్గి కనబడింది మనకి పర్వతం చూస్తున్నాం, పైన పొగ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఇది అగ్గి పడుతుంది అంటే లోపల అగ్ని ఉంది. సో దీనికి నచ్చిన బొమ్మ ఇచ్చేటువంటి క్రియేటివిటీ. పొగ వస్తుందని ఏ పొగ అనుకోకుండా పొగ వచ్చింది నిప్పు లేనిదే పొగ రాదు. తెలుసుకున్నా మనకి నిప్పు కనపడదు, పొగ కనపడుతుంది కదా, నిప్పు. స్మాల్ ఎగ్జాంపుల్ అది క్రియేటివిటీ. కానీ మీరు అట్లా ఆలోచించండి. ప్రతి అంశాన్ని మీరు ఆలోచించవచ్చు. ప్రతి అంశాన్ని మీరు ఇది జోడించుకొని పనిచేస్తే పడితే మంచి ఫోన్లో తయారవుతాం, దేశానికి ఉపయోగపడేదిగా తయారవుతాం. కనుక ఈ క్రియేటివ్ థింకింగ్ని నెగిటివ్ పనులు వాడకండి. లంచాలు తీసుకోవడానికి వాళ్ళు ఆశిస్తారు కదా, మంత్రి కూడా ఉంటాడు వాడు, మరి పోలీసు పట్టుకోకుండా ఉండడానికి, ఏసీ పట్టుకోవడానికి నన్ను అభివృద్ధి చేస్తారు. అవి పనిచేయలేదు. క్రియేటివ్ థింకింగ్ ఇప్పుడు కూడా నెగిటివ్ పనులు పనిచేయదు, పాజిటివ్ పనులు పనిచేస్తుంది. కాబట్టి బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ బీ డిటర్మిన్డ్ వర్క్ త్రూ క్రియేటివ్. సో ఇది నేను ఇలా ఉన్న భావాన్ని మీకు కనుక ఏదైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్న మాట్లాడి లేదా అప్లోడ్ చేయాలి. డౌట్స్ అడగండి. సబ్జెక్ట్ కి సంబంధించి క్రియేటివ్ థింకింగ్ కి సంబంధించి అయినా కావచ్చు. సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా చెప్పారు మడ్గావ్ డాక్టర్ వాషిప్ తయారు చేసి మా ఉద్దేశం. ఒకటి మడ్గావ్ డాక్టర్ పనిచేస్తుంది, రెండవది కొచ్చి షిప్ యార్డ్, మూడవది విశాఖపట్నం షిప్ యార్డ్, నాలుగవది కోల్కతాలో గ్రీన్ బీచ్. వాషిప్ తయారు చేస్తుంది, ఇథనాల్ తయారు చేస్తుంది. కానీ మా దేశంలో ముఖ్యమైన ఇథనాల్ తయారు చేసింది MDL. ఇక సబ్మరీన్స్. సార్ ఇప్పుడు వైజాగ్ లో ఇలాంటివి లేవండి. ఇథనాల్ అయితే వైజాగ్ మేకింగ్ ఇండస్ట్రీ కాస్ట్ తయారు చేస్తారు. ఇక సబ్మరీన్స్ అయితే MDL ఒకటే తయారు చేస్తారు. మధ్యాహ్నం ఒకటే తయారు చేస్తారు సబ్మరీన్స్ అని. సబ్మరీన్స్ ఇస్తుంది మీకు దానిలో మనకు మిసైల్స్ కొట్టారు. వార్షిప్లో ఈ సబ్మరీన్స్ మిసైల్స్ ఉంటే తీసుకుని మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చివరిలో గుర్తొచ్చింది. మీకు ద్వారక ఉంది కదా, ద్వారక మునిగిపోయింది. ద్వారక లోపల ఆ నగరం అట్లాగే ఉంది. శ్రీకృష్ణుడు దేనైతే పరిపాలించాడో, రాజధాని చేస్తున్నాడో ద్వారకా నగరం కట్టింది శ్రీకృష్ణుడు. అప్పుడు సముద్రానికి గుడ్డ కట్టాడు.
తర్వాత రోజులు మునిగిపోయిన ద్వారా అట్లాగే ఉంది. మన వెళ్ళి చూడవచ్చు. గుజరాత్ గవర్నమెంట్ మన ఇండియన్కి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఏంటంటే ద్వారకని దర్శించడానికి వీలుగా ఒక కమర్షియల్ సబ్మెరీన్ తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడు సబ్మెరీన్స్ అంటే యుద్ధాల వాడడం అనుకుంటాం, దానికి మిసైల్స్ పెడతాం. ఇద్దరు ఏమంటారు మీరు త్రిశూలు అని అగ్ని అని చెప్పి మిసైల్స్ వండితే మిసైల్స్ వాటి పెట్టి ఉపయోగిస్తాం. వాడు ఏమయ్యాడు గుజరాత్ గవర్నమెంట్ వాడు కూడా తిరిగి మళ్ళీ క్రియేటివ్ థింకింగే. వాడు ఏమనిచ్చాడు, మరి లోపలికి వెళ్ళి చూడాలి కదా, పొద్దు లోపలికి పోయి కదా చూడాలి కదా, నగరాన్ని చూడాలంటే సబ్మెరీన్ కావాలి కదా. వాడు ఏమయ్యాడంటే మాకు ఒక కమర్షియల్ సబ్మెరీన్ తయారు మీలాంటి వాళ్ళు తీసుకుని ఆ సబ్మెరీన్ తయారు చేస్తారు. వచ్చే సంవత్సరం అది ఇనాగ్రేట్ అవుతుంది. అది వచ్చిన తర్వాత మనందరం కూడా ఇప్పుడు ద్వారం వెళ్ళాలనుకోండి, ముఖ్య మీద వచ్చేస్తాం అంతే, లోపలికి పోలేదు. మామూలుగా బయట కూడా ద్వారం బయట ద్వారం కాదు, అక్కడ వెళ్తాం. రాబోయే రోజు ఆ సబ్మెరీన్ తయారైతే టూరిస్టు సబ్మెరీన్ లోపలికి వెళ్ళి ఆ నగరాన్ని తిరిగి కొంచెం తీసుకుపోయింటాం. సో అట్లా సబ్మెరీన్ తయారు చేయాలి. సబ్మెరైన్ సముద్రాల లోపల నీళ్ళ లోపల పెట్టాలి. ఆ సబ్మెరీన్ తయారవుతుంది. సంస్థకి నేను నామినేటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా పెట్టిస్తాను. నన్ను ఇది బాగా మీ అందరికీ నా శుభాశిస్తులు, దియాశిస్తులు. మీరందరికీ యొక్క భవిష్యత్తు అద్భుతంగా వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.